దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడంటారు కదా. ప్రభుత్వం చేద్దామనుకున్నా సరే అధికారులు చేయనివని అనేకం ఉంటాయి. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చాలా సీరియస్గా సిన్సియర్గా పనిచేసుకెళ్తోంది. నిజాయితీతో పనిచేయాలని, వెంటనే వేగంగా పనులు చేయాలన్నటువంటిది యోగి ఆదిత్యనాథ్ చెప్పేది. ఏ సాధారణ ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అన్నట్టు. కానీ కింద స్థాయి సిబ్బంది అందరూ అట్లాగే ఉంటారా? తరతరాల అవినీతికి అలవాటు పడినటువంటి వాడు, లేదా తరతరాల నిర్లిప్తతకి నిర్లక్ష్యానికి అలవాటు పడ్డోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అమేధి నియోజకవర్గం ఒకప్పుడు గాంధీల కుటుంబపు నియోజకవర్గం, ప్రతి ఒక్కళ్ళు అక్కడి నుంచి గెలిచినటువంటి వాళ్ళు. కానీ వరుసగా 2 సార్లు పట్టుపట్టి అక్కడ నుండి పోటీ చేసి విజయం సాధించినటువంటి స్మృతి ఇరానీ మొదటిసారి ఓడిపోయింది, రెండోసారి గెలిచి చివరికి ఆవిడ దెబ్బకి భయపడి రాహుల్ గాంధీ వాయనాడు కేరళకి వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది. 2 చోట్ల పోటీ చేస్తే వాయనాడులో గెలిచి ఇక్కడ ఓడిపోయినటువంటి పని. ఇప్పుడు మళ్ళీ అమేధి నుంచి సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు పక్కన రాహుల్ గాంధీ. అంటే 2 చోట్ల చేస్తాడు, ఈసారి ఉట్టి అమేధి నుంచినే చేస్తాడనే చూడాలి. ఇప్పుడు స్మృతి ఇరానీకి అక్కడ అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసుకొచ్చింది. కానీ గ్రౌండ్ లెవెల్లో అధికారుల తప్పిదాలతో సమస్య ఎదురవుతుంటే ఫోన్ చేసి ప్రత్యక్షంగా పబ్లిక్ అందరి ఎదురు నుంచి వార్నింగ్లు ఇచ్చినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ స్కోల్డెడ్ అండ్ అమేధి అఫీషియల్ ఆన్ ఏ ఫోన్ call over the issue of non-payment of dues to retired teachers in her parliamentary constituency. In the phone call, the union minister fumed at the district inspector of schools for allegedly not releasing dues of retired teachers. Smriti Irani accused the official of not following the orders of the Yogi government in the state, adding that every constituent in అమేధి ఈజ్ కనెక్టెడ్ టు హర్. అది అక్కడ ఉన్నటువంటి అందరితో మమేకమై ఉన్నటువంటి స్మృతి ఇరానీ టీచర్లకి రిటైర్ అయిపోగానే డబ్బులు ఇచ్చేయాలన్నట్టు యోగి ఆదిత్యనాథ్ చెప్పుకుంది. టీచర్లే కాదు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రిటైర్మెంట్ రోజున డబ్బులు ఇచ్చేయాలన్నట్టు ఆదేశించారు. తీరా చూస్తే కొంతమందికి ఇవ్వట్లేదు అన్నటువంటి దాని మీద స్కూల్స్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినటువంటి సంఘటన అందరి ఎదురుగుండా చోటు చేసుకుంది. అది వైరల్ అవుతోంది.